హెబ్రీ 11. అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు చదవండి. ఎప్పుడు ఏం చేయబడ్డప్పుడు? పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకనే బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు. హల్లెలూయా! ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము. ఈయనకి ఇక్కడ ఏమీ పర్మనెంట్ ప్లేస్ లేదు. ఎక్కడికి వెళ్ళాలో ఎరగకనే. ఎందుకు? ఆయన పిలిచినాడు, ఈయన వచ్చినాడు. ఎట్లొచ్చినాడు? విశ్వాసమును బట్టి వచ్చినాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ పిలుపుకు లోబడినారు, వచ్చినారు. ఎక్కడ ఉండాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గుడారం వేసుకుంటున్నారు, మళ్ళీ విప్పుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ గుడారం వేసుకుంటున్నారు. ఇది టెంపరరీ. మేము యాత్రికులము, పరదేశులము. ఆ 11 అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. హెబ్రీ 11లో మేము యాత్రికులము. మేము భూమి మీద ఎవరయ్యా? పరదేశులమయ్యా, యాత్రికులమయ్యా. ఈ భూమి మీద మేమెవరు? యాత్రికులం, పరదేశులం. మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. యాత్రికులం, పరదేశులం, మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఇది యాత్ర, సియోను యాత్ర, యెరూషలేము యాత్ర, యెరూషలేము యాత్ర. యాత్రికులం, పరదేశులం, మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము. ఈ యాత్రలో ఆటుపోటులు ఎదురైనను ఆగిపోను నేను. ఈ యాత్రలో ఆటుపోటులు ఎదురైనను ఆగిపోను నేను. నా విశ్వాసము కాపాడుకొనుచు ఇలా జీవించెదను, ఇలా జీవించెదను. విశ్వాసయాత్ర నిరీక్షణ నిలిచెద సీయోనులో. నా విశ్వాసయాత్ర నిరీక్షణ నిలిచెద సీయోనులో. యాత్రికులం, పరదేశులం, మా ఊరు పరలోకము, మా ఊరు పరలోకము.
ఏ ఊరు మీది? వెరీ గుడ్, హల్లెలూయా. ఏ ఊరండి మీది? ఈ ఊరా? పరలోకం.